హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫుడ్ ఫెస్టివల్ ఛానల్. నేను మీ లక్ష్మిని. ముందుగా మీ అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. దసరా రోజు చాలా సింపుల్గా, ఫ్లేవర్ఫుల్గా, చాలా టేస్టీగా ఉండే ఈ మిక్స్డ్ వెజ్ దమ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాము. ఇదైతే సూపర్ టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్ కూడా తయారు చేసుకోవడం. దీనికోసం ఒక 150 గ్రాముల వరకు పెరుగుని ఒక గిన్నెలోకి తీసుకోండి. దానిలో కట్ చేసుకున్న బేబీ కార్న్ని వేసేసేయండి. అన్నీ కూడా నేను ఈక్వల్ రేషియోస్లో తీసుకుంటున్నాను. కూరగాయలు అన్నీ గుప్పెడు చొప్పునండి. బీన్స్ అలాగే ఒక గుప్పెడు వరకు కట్ చేసుకున్న ఆలుగడ్డల్ని కూడా వేసేసేయండి. ఇంకా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని, వెజిటబుల్స్ అనేవి మీ చాయిస్ అండి. మీ ఇంట్లో ఏముంటే అవి యాడ్ చేయొచ్చు. బేసిక్ వెజిటబుల్స్ నేను వేస్తున్నాను. అలాగే క్యారెట్ ముక్కలు కూడా ఒక గుప్పెడు వరకు, 5-6 స్లిట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే ఒక గుప్పెడు వరకు పండు టమాటా తరుగు, ఇంకా దీనిలో గుప్పెడు వరకు ఫ్రెష్ కొత్తిమీర తరుగు, అలాగే ఒక గుప్పెడు ఫ్రెష్ పుదీనాకు తరుగును కూడా వేసేసేయండి. అలాగే ఒక గుప్పెడు వరకు ఫ్రోజన్ పీస్ని దీంట్లో వేస్తున్నాను. మీ దగ్గర ఉంటే వేయండి, లేకపోతే స్కిప్ చేయండి. 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాల పొడిని కూడా యాడ్ చేయండి. 2 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కారాన్ని కూడా దీంట్లో వేసేసేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు క్రిస్టల్ సాల్ట్ని వేయండి. ఇంకా 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని కూడా వేసేసేయండి. ఫ్రైడ్ ఆనియన్స్ని ఇందాక తీసుకున్న సేమ్ కప్ మెజర్మెంట్తో వేస్తున్నాను. అంటే కూరగాయలు ఏ కప్తో తీసుకున్నానో అదే కప్తో ఫ్రైడ్ ఆనియన్స్ వేసాను. 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసి ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా చేత్తోనే మిక్స్ చేసుకోండి. పెరుగు వేయటం వల్ల ఈ కూరగాయ ముక్కలన్నిటికీ కూడా మసాలాలు, ఉప్పు, కారాలు అన్నీ బాగా పట్టుకుంటాయి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసేసి ఒక అరగంట పాటు మ్యారినేట్ చేసుకోండి. దీనివల్ల కూరగాయ ముక్కలు ఉప్పు, కారం పట్టి మంచి రుచికరంగా ఉంటాయి. వెంటనే ఒక గిన్నెలోకి 2 గ్లాసుల బాస్మతి రైస్ని తీసుకోండి. అంటే ఒక 1/2 కేజీ వరకు బాస్మతి రైస్ని దీంట్లో తీసుకున్నాను. ఈ రైస్ని 2-3 సార్లు నీళ్లు వేసి శుభ్రంగా కడిగేసుకోండి. అలా కడిగిన తర్వాత దీనిలో నిండుగా వాటర్ని వేసేసి ఈ రైస్ని ఒక అరగంట పాటు నాననివ్వండి. అంటే రైసు అలాగే కూరగాయ ముక్కల్ని ఒక్కసారి నానబెట్టుకోవడానికి పెట్టేసుకుంటే మీకు పని అనేది సులువైపోతుంది. రైస్ని ఉడికించుకోవటానికి స్పైసెస్: స్టార్ ఫ్లవర్ 1, 4 దాల్చిన చెక్క ముక్కలు, 5 లవంగాలు, 6 యాలకులు, అలాగే పెద్ద యాలుక 1, మరాఠీ మొగ్గలు 5-6, అలాగే బిర్యానీ పువ్వు ఒక 3 వరకు తీసుకున్నాను. ఈ స్పైసెస్ అన్నీ కూడా సబ్ టైటిల్స్లో మెన్షన్ చేస్తాను. 1 టేబుల్ స్పూన్ వరకు షాజీరా, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు సోంపుని తీసుకోండి. ఇంకా ఒక 5-6 బిర్యానీ ఆకులను కూడా దీంట్లో వేసుకోవాలి. నేను ముందుగా ఒక 2 లీటర్ల వరకు వాటర్ని పొయ్యి మీద పెట్టేశాను. వాటర్ అనేవి కొంచెం వేడవుతున్నప్పుడు బిర్యానీ ఆకు, అలాగే మనం ఇందాక తీసుకున్న స్పైసెస్ అన్నీ కూడా దీంట్లో వేసేసేయండి. దీంట్లో టేబుల్ స్పూన్ సోంపు, టేబుల్ స్పూన్ వరకు షాజీరా కూడా యాడ్ చేసిన తర్వాత చిన్న టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని దీంట్లో వేయటం వల్ల రైస్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే గుప్పెడు ఫ్రెష్గా తరిగిన కొత్తిమీర, గుప్పెడు ఫ్రెష్గా తరిగిన పుదీనాకును కూడా దీంట్లో వేసేసి ఒక గుప్పెడు వరకు సాల్ట్ని వేయండి. అంటే 2-3 టేబుల్ స్పూన్ల వరకు వేసాను. ఇలా సాల్ట్ ఎక్కువ వేయటం వల్ల రైస్కి సాల్ట్ బాగా పట్టుకుంటుంది. ఈ లోపల అడుగు మందంగా ఉన్న బిర్యానీ కడాయిని పొయ్యి మీద పెట్టేసి 1/2 కప్పు వరకు నూనెని వేయండి. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేయండి. జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఇందాక మ్యారినేట్ చేసిన కూరగాయ ముక్కల్ని దీంట్లో యాడ్ చేసేసేయండి. ఈ పోపులో ఏ ఫ్లేవర్స్ వేయొద్దండి, ఎందుకంటే మనము రైస్ని ఉడికించుకోవడానికి ఫ్లేవర్స్ వేస్తున్నాం కదా, ఆ ఫ్లేవర్సే ఈ బిర్యానీకి సరిపోతాయి. నేను ఇందాక మ్యారినేట్ చేసేటప్పుడు క్యాలీఫ్లవర్ వేయటం మర్చిపోయాను. ఆ క్యాలీఫ్లవర్ ముక్కల్ని కూడా దీంట్లో యాడ్ చేసేసి ఇదంతా కూడా బాగా కలిసే విధంగా ఒక్కసారి మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో మంటను ఉంచుకొని ఉడికించుకోండి. ఈ లోపల ఎసురు కూడా కాగాయి. దీనిలో ఇందాక నానపెట్టుకున్న బియ్యాన్ని అంతా కూడా నీళ్ళు అనేవి పూర్తిగా వంపేసి బియ్యాన్ని వేసేసేయండి. ఈ బియ్యం అనేది ఎసట్లో బాగా కలిసే విధంగా చిన్నగా మిక్స్ చేసుకోండి, లేకపోతే బియ్యం అనేవి ఇరిగిపోతాయి. మంటని హైలో పెట్టుకొని ఈ రైస్ అనేవి 70% వరకు కుక్ అయ్యే వరకు దీన్ని ఉడికించుకోండి.
ఈ లోపల కూరగాయ ముక్కలు ఎందాక ఉడికినాయో చూద్దాము. కొంచెంగా వాటర్ వచ్చినాయండి. రైస్ అనేది ఉడికే లోపల ఈ కూరగాయలు కూడా 50% ఉడికిపోతాయి. ఈ నీళ్ళు అనేవి కొంచెం తగ్గాలి. ఈ లోపల రైస్ ఉడికిందేమో చూద్దాము. రైస్ అనేవి బాయిల్ అయినట్టే కనపడుతుందండి. ఒక జల్లెబుట్టను తీసుకొని రైస్ని దానిలో వేసేసుకొని ఒక రైస్ పొలుకు అనేది చేతిలోకి తీసుకొని ప్రెస్ చేసి చూసామంటే రైస్ ఈజీగా విరిగిపోయి, అలాగే రైస్ అనేది కొంచెం గట్టిగా అనిపిస్తేనే ఇది 70% కుక్ అయినట్టు. కూరగాయ ముక్కలు కూడా నీరు తగ్గి 50% ఉడికినట్టు కనపడుతున్నాయి. కూరగాయ ముక్కల్లో సగం భాగాన్ని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి. ఎందుకంటే నేను ఈ బిర్యానీని 2 లేయర్స్గా ప్రిపేర్ చేస్తున్నాను. మిగతా పార్ట్ అంతా కూడా అదే కడాయిలో ఉంచేసుకోండి. ఇప్పుడు మనం ఉడికించుకున్న రైస్ని స్ట్రైనర్లో వేసేసుకొని దాన్ని ఈ కూరగాయల మీద చక్కగా పరిచేసుకోండి. ఉడికించుకున్న అన్నంలో సగాన్ని మాత్రమే ఫస్ట్ లేయర్గా వేసుకోండి. అలా వేసుకున్న తర్వాత పైనుంచి ఫ్రైడ్ ఆనియన్స్ని ఒక గుప్పెడు వరకు వేసేసేయండి. అలాగే గుప్పెడు వరకు ఫ్రెష్ కొత్తిమీర ఇంకా పుదీనాకు తరుగును కూడా వేయండి. దీనిపైనుంచి ఇందాక సగం తీసి పెట్టుకున్న కూరగాయల మిశ్రమాన్ని కూడా ఇలా పరిచేసుకోండి. కూరగాయల మిశ్రమం మీద మళ్ళీ ఉడికించుకున్న మిగతా సగం రైస్ ఉంది కదా, దాన్ని కూడా నీట్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా 2 లేయర్స్గా వేసుకోవటం వల్ల అన్నం అనేది చప్పగా లేకుండా మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. పైనుంచి ఒక గుప్పెడు వరకు ఫ్రైడ్ ఆనియన్స్, మళ్ళీ ఫ్రెష్గా తరిగిన కొత్తిమీర, పుదీనాకు తరుగు, ఇంకా ఆ పైనుంచి పాలల్లో నానబెట్టిన కుంకుమ పువ్వులతో సహా పాలని కూడా ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు పరిచేసుకోండి. దీనివల్ల రైస్ అనేది మంచి కలర్ఫుల్గా వస్తుంది. రైస్ చప్పగా లేకుండా పైనుంచి 2 పించుల వరకు గరం మసాలాని కూడా చల్లుకోండి. దానిపైనుంచి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని ఇలా వేసుకోవటం వల్ల రైస్ అనేది కమ్మగా ఉండడంతో పాటు మంచి ఫ్లేవర్ఫుల్గా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా మనం దమ్ పెట్టేసుకుందాము. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూతని పెట్టేసేసేయండి. ఇలా మూత పెట్టిన తర్వాత ఏదో ఒక వెయిట్ని దీని మీద పెట్టండి. నేనైతే ఇందాక ఎసురు నీళ్ళు ఉన్నాయి కదా, ఆ గిన్నెని దీని మీద పెట్టేశాను. మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు, సిమ్లో 15 నిమిషాలు ఉడికించుకున్నారంటే బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. చూడండి, ఒక 25 మినిట్స్ తర్వాత పైన ఉన్న వెయిట్ని తీసేసి మూత ఓపెన్ చేసి చూస్తే బిర్యానీ అనేది చక్కగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఒక అట్లకాడని దీంట్లో కనుక గుచ్చి చూస్తే అంటుకోకపోతే మనకి రైస్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టే. రైస్ అనేది పొలుకుగా చాలా పొడిలాడుతూ వచ్చింది. అలాగే దీనిలో వేసిన మసాలా ఫ్లేవర్ అనేది ఈ రైస్కి మంచి రుచిని ఇస్తుంది. కూరగాయ ముక్కలు కూడా పర్ఫెక్ట్గా దీంట్లో ఉడికిపోయాయి. ఈ పండక్కి ఒక్కసారి నా స్టైల్లో ఇలా వెజిటబుల్ దమ్ బిర్యానీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి తప్పనిసరిగా షేర్ చేయండి. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఫుడ్ ఫెస్టివల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట నొక్కారంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. చాలా ఎక్కువ వెజిటబుల్స్ వాడి తక్కువ మసాలా, నూనెలు వేసి తయారు చేసే ఈ బిర్యానీ చాలా హెల్దీ కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక హెల్దీ రెసిపీతో మీ ముందుంటాను. బాయ్ అండి.